ఇప్పుడు జనసేన బీజేపీ కూటమి కలిపి తెలుగుదేశం కలిపి కూటమికి ఏర్పడ్డాయి. సో వీటి మధ్య రగడ మొదలైంది అని చెప్పి ఒక కూత బయటకు వస్తూ ఉంది, నిజమేనంటారా? ఇది ఒకవేళ అలా వస్తే వాళ్ళకేమన్నా ఆనందంగా ఉంటుందేమో, కానీ మాకైతే ఎటువంటి విభేదాలు లేవండి. మేము వచ్చే 20-25 ఏళ్ళ దాకా మేము ఒక్క ఇంచు కూడా విడిపోయే ప్రసక్తే లేదు. మేము కలిసికట్టుగానే ఉంటాము. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసము మేము కలిసికట్టుగా ఉండి పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ ఒకటే నిర్ణయము. ఈ కూటమి ఇలానే ఉంటుంది. బాబు గారే దశాబ్ద కాలం పాటు సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు. ఇట్లాంటి తరుణంలో మాకైతే మా మనసులో అయితే ఎటువంటి విభేదాలు లేవు. వాళ్ళు దుర్మార్గులు కాబట్టి వాళ్ళ ఆలోచనలు అట్లానే ఉంటాయి. మా పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు. మేము కలిసికట్టుగానే ఉంటాం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? మీరు చూస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి గవర్నమెంట్ కొత్త అయినప్పటికీ ఈ గడిచిన 5 ఏళ్లలోనే ఎన్ఆర్జీఎస్ కింద ఫండ్లు కానీ, పల్లెటూరులో రోడ్ల విషయంలో కానీ, అదేవిధంగా ఎక్కడ సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారి స్పందన కానీ, వాస్తవంగా ఏదైతే ప్రభుత్వం రాకముందు అంతకుముందర పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఎద్దేవా చేశారో వాళ్ళే ఈ గడిచిన సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ బాగుందని, అదేవిధంగా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగిందని ప్రత్యర్థులే ప్రశంసిస్తున్నారు.